చాలామందికి ప్రెజెంట్ డేస్‌లో ఐస్ ప్రాబ్లమ్ అవుతున్నాయి. మరి ఫోన్ ఎక్కువ చూడడం వల్లో, మరి విటమిన్స్ లోపించడం వల్లో క్యారెట్ ఎక్కువ తినమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. క్యారెట్ తోటి నేను ఇవాళ మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ పరిచయం చేయబోతున్నా. నిన్న మార్కెట్ నుంచి తాజాగా ఉన్నటువంటి క్యారెట్ పట్టుకొచ్చా. చాలా బాగున్నాయి ఫ్రెష్‌గా. వర్షాలు పడుతున్నాయి కదా! మంచి క్యారెట్లు దొరుకుతాయి. 3 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి పైనున్న చెక్కంతా పీలర్‌తో తీసేయండి. తర్వాత బాగా కోరేసేయండి సన్నగా పొట్టులాగా ఈ విధంగా. ఈ రెసిపీ చేసే ముందర ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగేసి నానబెట్టేసుకోండి. కాసిన జీడిపప్పు కూడా నానబెట్టి ఉంచుకోండి. ఆ 2 కలిపేసి బాగా నానాక మిక్సీ జార్‌లో వేసేసి షుగరు మీ టేస్ట్ తగినట్టు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి బాగానే పడుతుంది ఈ రెసిపీకి. నెయ్యి కరగంగానే కాసిన జీడిపప్పు పలుకులు వేసేసి మాడకుండా వేయించేసి అందులోనే కిస్మిస్ కూడా వేసేసి వేయించేసి పక్కన పెట్టుకోవాలి. అందులోని తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసేసి సన్నని మంట మీద వేయించేయండి. క్యారెట్ తురుము బాగా వేగంగానే ఒక పెద్ద కప్పుడు పాలు పోసేసి బాగా ఉడకనివ్వండి క్యారెట్ తురుమంతా కూడా. అందులో మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి రైస్ పేస్ట్ అంతా వేసేసి కలిపేసేయాలి. ఆ రైస్ పేస్ట్ అంతా బాగా కలిపేసేసి వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా కలిపేసేసి బాగా ఉడకనివ్వండి. అందులోనే కాస్త యాలకుల పౌడర్ కూడా కలిపేయండి. సన్నని మంట మీద క్యారెట్ రైస్ కీర్ బాగా ఉడికిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ అయినటువంటి క్యారెట్ రైస్ కీర్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.